లేదంటూ అధికారులు తేల్చి చెప్పిన పరిస్థితి. మసీదు సర్వేకి సంబంధించి షాహీ జామా మసీద్ సర్వేకి సంబంధించిన హింసాకాండలో ఈ ఘటన చోటు చేసుకుని ఒక్కసారిగా పరిస్థితులు అదుపు తప్పాయి. దీంతో పోలీసులు స్థానికంగా సాయుధ బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. రైట్, ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలో మసీదు సర్వే సందర్భంగా హింస చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు సంభాల్లోని మొఘళ్ల కాలం నాటి జామా మసీదును రీసర్వే చేసేందుకు అధికారులతో కూడిన బృందం ఆదివారం మసీదుకు వచ్చింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న స్థానిక ముస్లింలు అక్కడ చేరుకొని సర్వేను వ్యతిరేకించారు. మసీదు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అడ్డుకున్న పోలీసులపై రాళ్లురువగా ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాట్లో 3 మృతి చెందారు. తర్వాత మృతుల సంఖ్య 5కు పెరిగింది. ఇక దీంతో ఒక్కసారిగా పరిస్థితులు అదుపు తప్పాయి. పోలీసుల కాల్పుల వల్ల యువకులు మృతి చెందినట్టుగా వారి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే ఘర్షణ జరిగినప్పటికీ అధికారులు మాత్రం సర్వేను పూర్తి చేశారు. ఈ ఘటనపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. సంభాల్లో తీవ్రమైన ఘటన జరిగిందని, ఎన్నికలపై చర్చలకు అంతరాయం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా సర్వే బృందాన్ని మసీదుకు పంపారంటూ ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై చర్చించకుండా దృష్టి మరల్చేందుకే ఈ గందరగోళాన్ని సృష్టించారంటూ ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మసీదు సర్వే సందర్భంగా యూపీలో చోటు చేసుకున్న ఈ ఘర్షణతో ఒక్కసారిగా యూపీలో రాజకీయం వేడెక్కిన పరిస్థితి కనబడుతోంది. ఇక చారిత్రక మసీదులో సర్వే చోటు చేస్తుండగా ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయి. దాదాపుగా కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఇక సిఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు ఈ రాళ్ల దాడిలో గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఒక కానిస్టేబుల్ తలకు కూడా తీవ్రంగా గాయమైంది. డిప్యూటీ కలెక్టర్ కాలు కూడా విరిగింది. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. సంభల్లో ఏ రకమైనటువంటి హింస చోటు చేసుకుందో మనం చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ అవి. యూపీలోని సంభల్ జిల్లాలో ఓ పురాతన మసీదు సర్వే సందర్భంగా ఈ చోటు చేసుకుంది. పెద్ద పెద్ద బండరాలు మనం చూడొచ్చు. ఎంత పెద్ద బండరాలు ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. ఆందోళనకారులు రాళ్ళు రువ్వుతున్నారు. ఎస్, అంత పెద్ద బండరాలు, చెప్పులు ఎలా విసురుతున్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. స్క్రీన్ పై మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. డిస్టర్బింగ్ విజువల్స్. ఒక్కసారిగా హింస చెలరేగింది. యూపీ సంభల్లో హింసాకాండ చోటు చేసుకుంది. పోలీసులు ప్రయోగించిన కాల్పుల్లో 5గురు మృతి చెందారు. లాఠీ చార్జ్ జరిగింది. టీయర్ గ్యాస్ ప్రయోగం జరిగింది. రాళ్లు రువ్వడంతో డిప్యూటీ కలెక్టర్ కాలు విరిగింది. 10ల సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. ఆ రాళ్ళను చూడండి, ఆ బండరాళ్ళు, చెప్పులు, ఏ రకమైనటువంటి ఉద్రిక్తత, హింస చోటు చేసుకుందో ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. హింసకు సంబంధించిన దృశ్యాలు అవి, డిస్టర్బింగ్ విజువల్స్ అవి. ఎస్, ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. మా కరెస్పాండెంట్ గోపి జన్ అవుతున్నారు. గోపి, సంభల్లో హింస చోటు చేసుకుంది. మనం ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. ఏ రకమైనటువంటి హింసాకాండ ఇంకా కొనసాగుతుందో మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఏం జరుగుతోంది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు యూపీలో? రామ్దాస్, నిన్న ఏదైతే అధికారుల బృందం జామా మసీద్లోకి, షాహీ జామా మసీద్లోకి సర్వే కోసం వెళ్లిన సమయంలో ఒక్కసారిగా ముస్లిం వర్గం అంతా కూడా అక్కడ గుమ్మిగూడడం, దాదాపు 100ల సంఖ్యలో అక్కడికి ఒక్కసారిగా చేరుకొని మసీదులోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే సర్వే జరుగుతుందో ఆ సర్వేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏఎస్ఐ బృందాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి చేతాడుతో ఒక్కసారిగా అధికారులపైకి రాళ్లు రువ్వడం జరిగింది. రాళ్లు రువ్వడం తోటి అధికారులు ఏదైతే ఈ యొక్క గుంపును చెదరగొట్టే భాగంగా టీయర్ గ్యాస్ ను ప్రయోగించడం జరిగింది. కొంత లాఠీ చార్జ్ చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదని చెప్పుకోవచ్చు. అయితే 100ల సంఖ్యలో ఉన్న వ్యక్తులు కాస్త 1000ల సంఖ్యలోకి మారడం జరిగింది. సర్వేని ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా అడ్డుకుంటామంటూ కూడా పెద్ద పెద్ద రాళ్ల బండలను కూడా అధికారులపైకి రువ్వడం జరిగింది. ఇందులో అధికారులు, పోలీసులు తీవ్ర స్థాయిలో గాయపడ్డారు. అయితే ప్రస్తుతం ఇక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ఇంటర్నెట్ సేవల్ని అంతా కూడా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా 12వ తరగతి వరకు ఉన్న పాఠశాలలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. ఎవరిని కూడా బయటికి రానివ్వట్లేదు. అక్కడ పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే జమా మసీదు ప్రాంతం అంతా కూడా పోలీసులు కంట్రోల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ అల్లరి మూకలు అక్కడక్కడ చెలరేస్తూ ఉండడం, పోలీసులు కనపడితే ఆ చాటున ఉండి రాళ్లు రువ్వడం లాంటివి
చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎస్పీ వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు, ప్రతి విజువల్స్ రికార్డ్ అవుతున్నాయి, ఎవరైతే ఇలాంటి హింసకు పాల్పడుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఫుటేజ్ అంతా కూడా మా వద్ద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే ఉంటాయి మీ పైన, మీ జీవితాలను నాశనం చేసుకోకండి అంటూ కూడా పోలీసు అధికారు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా జామా మసీద్ కు సంబాల్ ప్రాంతానికి తీసుకువస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో స్థానికేతరుని ఎవరిని కూడా సంబాల్ రావద్దు అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. స్థానికేతరులు ఎవరైనా కనపడితే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు కూడా ప్రజాప్రతినిధులను కూడా సంబాల్ ప్రాంతానికి రావద్దంటూ కూడా చెప్పడం జరిగింది. మరి దీనిపైన రాజకీయంగా కూడా కొంత దుమారం రేపుతున్న పరిస్థితి ఉంది. ఎలక్షన్స్ లో జరిగిన అవకతవకల పైన విచారణ జరపాలి, దానిపైన చర్చ జరగాలంటూ కూడా ఏదైతే అఖిలేష్ యాదవ్ లేవనెత్తిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికే ఈ స్తంభాల్ ప్రాంతంలో ఇప్పుడు అకస్మాత్తుగా సర్వే చేయడం జరిగింది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. బీజేపీని ఎండగడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ప్రస్తుతం ఇక్కడ మృతుల సంఖ్య 5గా ఉన్నది, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులు తీవ్ర స్థాయిలో గాయపడ్డ వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడుల్లో దాదాపు 50 మంది గాయాలయ్యాయి, అందులో 25 మంది పోలీసు అధికారులే ఉండడము, అదేవిధంగా పోలీసుల పైన పెద్ద ఎత్తున రాళ్లు రువ్వడంతో పరిస్థితి అయితే కొంత అదుపు తప్పిన పరిస్థితి అయితే ఉంది. మరి మసీదు ప్రాంతంలో హరిహర ఆలయం ఉందంటూ కూడా దాఖలైన పిటిషన్ పైన కోర్టు విచారణ జరిపి ఏఎస్ఐ సర్వే నిర్వహించాలంటూ కూడా న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. ఈ నెల 29న మరొక కోర్టులో ఈ రిపోర్టు పైన పూర్తి స్థాయిలో మరోమారు విచారణ ఉంది. అంతకు ముందులోపే అక్కడ ఏదైతే శాంపిల్స్ సేకరించినారో ఆ శాంపిల్స్ కి సంబంధించిన రిపోర్టు, అదేవిధంగా అక్కడ సర్వేకు వెళ్ళిన సమయంలో పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ కూడా రికార్డు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలతో వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ స్థానిక ప్రజలు ముస్లింలు ఒక ఎత్తున పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకోవడము, అధికారుల మీదకి రాళ్లు రువ్వడంతో పరిస్థితి అయితే అదుపు తప్పి ఇప్పుడు మొత్తం కూడా పట్టణం అంతా కూడా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు, 144 సెక్షన్ విధించారు. ఎక్కడైతే గుంపులుగా ఎవరైతే ఉంటే వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నది కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రామ్ రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మీరు చూస్తున్న దృశ్యాలు యూపీ సంభాల్ జిల్లాలో మసీదు షాహీ జామా మసీదు రీసర్వేకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో మొఘలుల కాలంలో అక్కడ హిందూ దేవాలయం ఉండేదని దాన్ని మొఘలు రాజులు కూల్చివేసి మసీదు నిర్మించారంటూ కోర్టులో పిల్ దాఖలైంది. ఈ నేపథ్యంలో కోర్టు రీసర్వేకి ఆదేశించింది. అయితే రీసర్వేకి వచ్చిన అధికారుల బృందంపై వందలాది సంఖ్యలో ముస్లింలు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందలాది సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు, అలాగే లాఠీ చార్జ్ కూడా చేశారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు